ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు మనం ఇక్కడ కొంతమంది మహిళలను వాళ్ళు సాధించిన విజయాలను చూద్దాం. ఎలా స్టార్ట్ అయింది అసలు మీకు స్విమ్మింగ్ అంటే అంత ఇష్టమా? నేను పుట్టి పెరిగింది సామర్లకోట, పక్కనే కాకినాడ ఉంది. సముద్రం బీచ్ కూడా నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు చెరువులో కూడా దిగలేదు. అసలు స్విమ్మింగ్ అంటే ఏంటో తెలీదు, స్విమ్మింగ్ గురించి అసలు జీరో నాలెడ్జ్. ఐఎమ్ ఏ ప్రొడ్యూసర్, క్రియేటివ్ డైరెక్టర్, రైటర్ గా నేను చాలా యానిమేషన్ స్టోరీస్, మూవీస్ అండ్ సిరీస్ పిక్చరైజ్ చేశాను. బట్ 10 years తర్వాత అనుకోకుండా లాస్ లోకి వెళ్ళింది. ఒక చిన్న బేబీ లాగా చూసుకున్న కంపెనీని క్లోజ్ చేయడం అనేది నాకు చాలా డిప్రెషన్ లోకి నెట్టేసింది. ఆ టైంలో ఆల్మోస్ట్ కోమా స్టేజ్. ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను, మళ్ళీ ఇంకొకసారి నేను ఇట్లా ఈ బెడ్ మీదకి ఇట్లాంటి స్టేజ్ కి రాకూడదని. పోయేలోపు ఒకసారైనా స్విమ్మింగ్ పూల్ లో దిగాలి అనేది ఒక ఆశ అంతే. నా ఏజ్ గ్రూప్ లేడీస్ ఉంటారా, స్విమ్మింగ్ చేస్తారా అని అడిగితే లేదు చేస్తారని చెప్పినప్పుడు నేను స్విమ్మింగ్ పూల్ లో అడుగు పెడుతున్నప్పుడు బాడీ అంతా చాలా షివరింగ్ వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే అక్వాఫోబియా కింద చెప్పొచ్చు. అక్వాఫోబియా వల్ల అక్వా క్రష్ గా మారిపోయింది. ఇప్పుడు చాలా డీప్ ప్రేమలో ఉన్నా నేను వాటర్ తో. 2019 లో ఒక ఇంగ్లీష్ ఛానల్ ఆర్టికల్ చదివినప్పుడు నేను కూడా చేయొచ్చు కదా అని ఒక ఆశ కలిగింది. ఫ్రెండ్స్ తో ఎవరిని అడిగినా కూడా 25 లోపే చేయాలి, ఆ తర్వాత మజిల్ పవర్ అంతా పోతుందని చాలా డిస్కరేజ్ చేశారు. దాని గురించి రామసేతు అంటారు, పురాణాల్లో రాముడు కట్టించిన బ్రిడ్జ్ అది. 1952 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఓన్లీ 12 మెంబర్స్ మాత్రం క్రాస్ చేశారు. అందులో ఓన్లీ 1 లేడీ. బ్రేక్ చేసి సెకండ్ ఉమెన్ గా తన తర్వాత నేను నిలబడటము, తనను ఓవర్టేక్ చేసి నిలబడటం అనేది నాకు ఇంకా చాలా గర్వకారణం అనిపిస్తుంది. 40 ఏజ్ లో స్విమ్మింగ్ నేర్చుకుని శ్రీలంక నుంచి ఇండియా వరకు ఈదుకుంటూ రావడం 13 గంటల్లో. నాట్ అబౌట్ వాట్ వి అచీవ్, ఇట్స్ ఆల్ అబౌట్ ద జర్నీ. సో ఆ జర్నీ ఎప్పుడు లైఫ్ లాంగ్ మనతో ఉంటుంది అండ్ ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తుంది. సో థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద క్వీన్. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. ప్రదీప్ గారికి తెలుగు ఇండస్ట్రీలో శోభన్ బాబు గారికి ఉన్నంత ఉమెన్స్ క్రేజీ ఉంది. సో మీ షో వస్తుందంటే తప్పకుండా చాలా మంది టీవీ దగ్గరే ఉంటారు. ప్రతి మాట కూడా చాలా ఒక స్ట్రెస్ బస్టర్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ షోకి రావడం మా అందరికీ చాలా చాలా ఆనందం. మళ్ళీ మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నాకు ఇంతమందిలోకి నాకు ఉన్నారు అనే గుర్తింపు ఈరోజు హ్యాపీ అనిపిస్తుంది. నా ప్రపంచం చీకటి ప్రపంచం. చీకటిలోనే ఒక ఎలుగును చూస్తూ నాకు బయట ప్రపంచం అనేది తెలియదు. నేను చేసే వృత్తిని బట్టి నన్ను దూరం పెడుతున్నారు, కానీ నేనైతే ఎవరిని దూరం పెట్టట్లేదు. ఉన్నవాళ్ళు కానీ పోయినవారు కానీ అందరూ తల్లి తండ్రి తోబుట్టువులతో సమానం. నాకు అట్లా ఎందుకు మొదలెట్టాల్సి? ఒక రోజు నా తల్లి కష్టపడి తీసుకొచ్చిన ఇంత ముద్దతో ముగ్గురం బతికేటోళ్ళం. 2002 నుంచి వర్క్ చేస్తున్నాం. అందులోనే మా ఆయన నేను. తను చనిపోయిన కాడ నుంచి ఇప్పుడు
పిల్లల్ని పెంచుకుంటాకి ఏ ఆధారము లేక ఆ డ్యూటీని తీసుకున్నాను. కానీ మా పిల్లల విషయానికి వచ్చేటాలక తల్లి కూలి పని చేసినంత లోపలనే స్కూల్లో చదివే పిల్లల్ని ఒక కూలి దాని కొడుకు అనాల్సినంత అవసరం అయితే ఉండకూడదు. అందరూ పిల్లల లాంటి వాళ్ళే, నా పిల్లలు కూడా అలాంటి సిచ్యువేషన్లు కూడా ఎదుర్కొని 111 బాడీలు ఎవరు అంటలేదు ముట్టలేదు. మరి ఈ రోజు వరకు కూడాను ఎవరితో కూడా నేను చేసాయం తీసుకోకుండా కూడా చేసాను. శివుడు అంటే చాలా ఇష్టం. శివయ్య విగ్రహం ఒకటి కూడా కట్టేయడం జరిగింది అక్కడ పెద్దగా. అక్కడే సోమవారం పూజలు చేస్తున్నాను. శ్మశానంలో ఉన్నంత లోపు పూజ చేయకూడదని అయితే లేదు. ఆ విషయంలో కూడా చాలా బాధ పెడుతున్నారు. లేదు మా బాధపడకండి, ఎందుకంటే అక్కడ పని చేస్తారు కాబట్టి వాళ్ళు ముట్టుకోకూడదు, వాళ్ళు పూజ చేయకూడదు, వాళ్ళు బండి ఎక్కకూడదు. ఇలాంటివన్నీ నమ్మకాలు దాటేసుకుని, మూఢ నమ్మకాలు దాటుకుని అందరూ ప్రేమతో ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. మీరు అందరిలాగే మనిషే, మీరు అందరిలాగే మీ ఇల్లు గడవడం కోసం మీరు పని చేస్తున్నారు. అండ్ ఈ రోజు మా హ్యూమన్స్ డే స్పెషల్, మా ఈ సూపర్ క్వీన్ షోకి రావడం మాకు నిజంగా చాలా ఆనందం. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే పెద్ద తామర పువ్వులలో లక్ష్మీదేవి అస్సలు రిక్వెస్ట్ క్వీన్స్ అందరినీ ఒకసారి స్టేజ్ గా మా షో చూస్తున్న ప్రేక్షకులందరికీ, అందులోనూ ముఖ్యంగా మా మహిళా ప్రేక్షకులందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ విక్టరీ ఫర్ వీల్ ఇట్స్ ఏ మల్టీ బ్రాండ్ కార్ సర్వీసింగ్ సెంటర్. వెహికల్స్ అందరూ వాడతాం. కార్ సర్వీస్ స్టేషన్ రన్ బై ఉమెన్ మేము చూడటం అసలు ఇదే ఫస్ట్ టైం, వినడం ఇదే ఫస్ట్ టైం. సో మీకు ఈ థాట్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్ గా నేను ట్యూషన్స్ తీసుకునేదాన్ని. సో అక్కడ ఇన్కమ్ సరిపోదు పిల్లల ఎడ్యుకేషన్ గురించి అని చెప్పేసి ఇంకొకటి బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఏది బాగుంటది అంటే, వేరే బిజినెస్ ల కంటే నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా 16 years, అది బేస్ చేసుకుని మనం ఇది చేద్దాం అని చెప్పి 2018 లో నేను మా బ్రదర్ కలిసి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇద్దరి ఫ్లాట్స్ అమ్మేసి ఇది స్టార్ట్ చేస్తామన్నమాట. ఇప్పుడు మీకు కూడా కాన్సెప్ట్ అర్థమైందా? ఇదివరకు అసలు బాడీ పార్ట్స్ కానీ కార్ కూడా నేను ఎప్పుడు కూర్చోదు లేదు. బట్ రైట్ నౌ ఐఎమ్ ఆల్సో వర్కింగ్ ఆన్ ఇట్. ఈవెన్ ఇంజిన్ పార్ట్స్ నేమ్స్ కూడా తెలుసు కారు. ఎంతమంది వర్క్ చేస్తుంటారు మీతో? అరౌండ్ 12 members ఉంటారు. ఎక్కడ లొకేటెడ్ మాది? ఇది కుకట్పల్లి కైట్లాపూర్ దగ్గర అండి, నియర్ రెయిన్బో విస్టాస్ దగ్గర ఉంటుంది. ఇక్కడ ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే లేడీ కస్టమర్స్ ఆర్ కంఫర్టబుల్ విత్ మీ అన్నమాట. నేను మా వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ కార్స్ అన్న, అండ్ మీరు ఇలా కంఫర్టబుల్ ఉంటారని తెలిసి బిల్లు కూడా ఎగ్గొడతారు మా వాళ్ళు. మేమైతే అదే టైప్. చిన్న యూట్యూబ్ వీడియో ఉంటుంది మేడం, కార్ లోపల రావడం, ఆ కార్ టూరు, మీ సర్వీస్ స్టేషన్ టూర్ చేస్తారు. 15 నిమిషాల్లో మన కారు తలతలో మిలమిల. రోజు ముందే బకెట్లో పోసేస్తారు మేడం, పోసి ఆ కార్ ఎంట్రీ చూపిస్తారనమాట. మొన్ననే మా ఆయనతో ట్రిప్ వెళ్ళాను, అక్కడ కార్ అంతా ఇలా పాడైంది. దీనికంటే ముందు ట్రిప్ వెళ్ళాలి. ఓకే, తర్వాత వస్తాను మేడం. ఎంతమంది డ్రైవింగ్ చేస్తారు? నేను డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను. అయితే సగం ఎక్కువ ఈ ఏజ్కి ఇంకా సగమే వచ్చిందంటే. ఇందాకే మాట్లాడుకున్నాను కదా, ఏంటి చెప్తున్నాము. నేను ఇంకా యాక్చువల్గా నేను కూడా లాస్ట్ ఇయర్ నేర్చుకున్నా, ఓన్లీ బికాస్ ఆఫ్ మై సిస్టర్. చూసారా అసలు కార్ సర్వీసింగ్ సెంటర్ ఉండి కార్ రాకపోవడం ఏంటి అని చెప్పేసి విత్ ఇన్ 2 months నా పక్క నుండి నేర్పించింది. నెక్స్ట్ ఇయర్ కల్లా మీ దగ్గరకు వస్తానండి డెఫినెట్లీ. కానీ లైసెన్స్ ఇవ్వరు కదా స్కూల్ పిల్లలు. ఇవ్వరనుకో. ఎంతమందికి వచ్చి 4 wheels? ఓకే ఓకే, అదే కదా మీకు డ్రైవింగ్ వచ్చా? కార్ లో ఏబీసీ అంటే ఏంటి? అవన్నీ ఎందుకు, కార్ నడపడం వచ్చా అంతే.
అంతే పంచర్ అయితే ఓ పంచ్ ఇంటింగ్ అనగా కాదు. రోడ్ అసిస్టెంట్ కి డబ్బులు పే చేస్తాం కదా వచ్చి చూసుకుని వెళ్ళిపోతాం. కానీ బేసిక్ థింగ్ మనం నేర్చుకోవాలి. రోడ్ ఎక్కడైనా ఆగిపోయినప్పుడు మాత్రం జాక్ అట్లీస్ట్ పెట్టి టైర్ చేంజ్ చేసుకునేలాగా. నెక్స్ట్ వీక్ ఆ థీమ్ పెట్టాం మేడం. ఇప్పుడు వీళ్ళకి ప్రాబ్లమ్ వస్తే పర్లేదు మేడం. ఇప్పుడు ఈ రోజు ఆ జాక్ కి ఫోన్ చేస్తుంది మేడం. జాక్ వస్తాడు ఈ రోజుని కాపాడతాడు అలా. ప్రతి ఎపిసోడ్ లో ఎందుకు మీరు హ్యాపీ ఉమెన్స్ డే. వచ్చే వారం మరో థీమ్ తో మీ ముందుంటే మండలి ఏంటాడా బాబాయ్. హ్యాపీ ఉమెన్స్ డే. చూసారు కదా వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ కుటుంబం కోసం ఎంతలా కష్టపడుతున్నారో. ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్స్. ప్రతి మహిళ ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, ఒక రాణి రుద్రమ్మదేవి లాగా ఉండాలి. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువుంటారు. అమ్మని పూజించు, భార్యను ప్రేమించు, సోదరిని దీవించు, ముఖ్యంగా స్త్రీలను గౌరవించు. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. బాయ్.